100కు పైగా దేశాల్లో జనాలను ఏడిపిస్తోంది వానాక్రై. ఐటీ, నాన్ ఐటీ, బ్యాంకింగ్ రంగాలపై దాడి చేసింది వైరస్. అంతే, ఎక్కడ చూసినా ఇప్పుడు దీని పేరే వినిపిస్తోంది. ఐటీ కంపెనీల సర్వర్స్ హ్యాక్ అయ్యాయి. బ్యాంకుల డేటా చోరీకి దొంగల చేతిలోకి వెళ్లిపోయింది. సైబర్ అటాక్ తో ప్రపంచ దేశాల నెట్వర్క్లకు చుక్కలు చూపించి కోట్ల నష్టానికి కారణమైన వైరస్ మిమ్మల్నేం చేయలేదా? చేసే అవకాశం ఉందా లేదా? ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కామన్. క్షణాల్లో సమాచారం చేరవేసుకునే సదుపాయం, తక్కువ డేటా రేట్లు, షార్ట్ టైంలోనే ఎక్కువ పనులు చక్కబెట్టుకునే వీలుండటంతో అంతా స్మార్ట్ ఫోన్ వైపే మొగ్గు చూపుతున్నారు. అరచేతిలోకి ప్రపంచం వచ్చి చేరడంతో అంతా ఆన్లైన్లోనే ఆర్డర్స్ చేస్తున్నారు. అటు మొబైల్స్ కూడా మినీ బ్యాంకులుగా మారిపోయాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోయాయి. ఇక సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో టైం పాస్ చేసే వారి సంగతి సరే. మరి 150 దేశాలను వణికించిన ర్యాన్సమ్ వేర్ స్మార్ట్ ఫోన్లను ఏమి చేయలేదా? కంప్యూటర్లే కాకుండా స్మార్ట్ ఫోన్లను కూడా టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటి? ఆఫర్ల పేరిట ఎడాపెడా వస్తున్న లింకులు జనాలను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఏదో గిఫ్ట్ వస్తుందని ఆశగా ఓపెన్ చేయగానే ఫోన్లోని డేటానే కాదు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కనిపించిన ప్రతి లింక్ ను ఓపెన్ చేయకపోవడమే బెటర్ అంటున్నారు నిపుణులు. రాన్సమ్ వేర్ అటాక్ కు స్మార్ట్ ఫోన్ ఏం మినహాయింపు కాదు. అటు ఈ వైరస్ మొబైల్స్ కు వ్యాపించడం కూడా కొత్తేమీ కాదు. కాకుంటే కంప్యూటర్లతో కంపేర్ చేస్తే ఫోన్లపై ప్రభావం కాస్త తక్కువనే చెప్పాలి. ఫోన్లు హ్యాక్ చేసినా పెద్దగా గిట్టుబాటు కాదు. పెద్దగా ఇంపార్టెంట్ అయ్యే ఫైల్స్ ఫోన్లలో ఉండే అవకాశం ఉండదు. ఫార్మేట్ చేసుకున్నా లేక కొత్త మొబైల్ తీసుకున్నా సరిపోతుంది. అయితే ఆండ్రాయిడ్ ఓఎస్ తో వర్క్ చేసే మొబైల్స్ పై వైరస్ దాడులు ఏడాది కాలంలో అనేక రెట్లు పెరగడం కాస్త కలవరపెట్టే విషయమే. గేమ్స్, యాప్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు వైరస్ వ్యాపింపచేసే అవకాశాలున్నాయి. స్మార్ట్ ఫోన్లపై సైబర్ అటాక్ వల్ల డేటా లాస్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? స్మార్ట్ ఫోన్లలో ఉంచే ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని సిస్టంలో లేదా మెయిల్లో సేవ్ చేసుకోవాలి, భద్రపరుచుకోవాలి. ఫోన్లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కంపల్సరీగా వాడాలి. ఫోన్ ఎప్పటికప్పుడు స్కాన్ చేసుకోవాలి, ఓఎస్ అప్డేట్ చేసుకోవాలి. అంతేకాకుండా అనవసర యాప్ల జోలికి వెళ్లకుండా ఉండటమే బెటర్ అంటున్నారు నిపుణులు. యాప్లను కూడా ఓఎస్లకు చెందిన ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటే రిస్క్ ఉండదు అన్నది నిపుణుల సూచన. సైబర్ ప్రపంచాన్ని వానాక్రై వణికించేస్తోంది. గత వారంతో పోలిస్తే ఈ ర్యాన్సమ్ వేర్ దూకుడు తగ్గినట్లు కనిపిస్తున్నా వాస్తవంలో చాలా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బ్రిటన్ కోలుకోలేని దెబ్బతింది. న్యూజిలాండ్, తైవాన్ మినహా అనేక దేశాల్లో ఈ వైరస్ దెబ్బకు పెద్ద కంపెనీలు సైతం విలవిలలాడిపోతున్నాయి. ఆసియాలోనూ కొన్ని హాస్పిటల్స్, ఆఫీసులు మాల్వేర్ బారిన పడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో దాదాపు 2 లక్షల కంప్యూటర్లు స్తంభించిపోయాయని ఒక అంచనా. అటాచ్మెంట్స్, లింకులపై క్లిక్ చేయొద్దని చాలా కంపెనీలు తమ ఉద్యోగులను అప్రమత్తం కూడా చేశాయి. అలాగే స్కూల్స్ లో కూడా ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించాయి. దీంతో వైరస్ వ్యాప్తి కొంతవరకు ఆగినట్లే కనిపిస్తోంది. కానీ కొన్ని లక్షల మంది ఈమెయిల్ ఇన్బాక్స్లలో నిక్షిప్తమైన మాల్వేర్ ఏ క్షణానైనా మళ్లీ విరుచుకుపడే అవకాశం ఉంది. వానాక్రై సైబర్ ప్రపంచానికి భారీ నష్టమే చేకూర్చిందని యాంటీవైరస్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పటికీ మల్టీనేషనల్ కంపెనీలు ఏవీ తమ ర్యాన్సమ్ వేర్ బారిన పడ్డామని చెప్పడం లేదు. చెబితే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. ఈ కారణంతోనే పలు కంపెనీలు సైలెంట్ గా ఉండిపోయాయి. వాస్తవ అంచనాలు లెక్కిస్తే వానాక్రై ఎఫెక్ట్ వేల కోట్లు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే వానాక్రై సృష్టికర్తలు కొన్ని $1 మిలియన్ సంపాదించేశారు. మరికొన్ని కంపెనీలు, వ్యక్తులు కూడా సమాచారాన్ని కాపాడుకోవడానికి డబ్బు చెల్లించే అవకాశం ఉందంటున్నారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. అయితే ఒక్కసారి డబ్బులు చెల్లించినంత మాత్రాన ఈ వైరస్ వదిలే రకం కాదు. డబ్బులు కావాలని మళ్లీ వేధించవచ్చు. లేదంటే సమాచారం డిలీట్ చేస్తామంటూ బెదిరించే అవకాశం కూడా లేకపోలేదు. వానాక్రై ఎఫెక్ట్ ఆసియా దేశాల్లో తక్కువే. అయితే చైనాపై మాత్రం ఈ మాల్వేర్ బాగానే విరుచుకుపడింది. డ్రాగన్ దేశంలో దాదాపు 30,000 కంపెనీల్లోని కంప్యూటర్స్ ప్రభావితమయ్యాయి. ఇందులో యూనివర్సిటీలు, హాస్పిటల్స్, ఏటీఎంలు, పేమెంట్ వ్యవస్థలతో పాటు గవర్నమెంట్ కంప్యూటర్లు కూడా ఉన్నాయి. పెట్రోల్ బంక్ లో పేమెంట్ చేసే వ్యవస్థపై కూడా వానాక్రై ఎఫెక్ట్ పడినట్లు ఇంధన దిగ్గజం పెట్రో చైనా ప్రకటించింది. మాల్వేర్ ఎఫెక్ట్ తో కంపెనీ షేర్లు పడిపోతున్నాయి. అయితే సైబర్ సెక్యూరిటీ కంపెనీల షేర్ల విలువ పెరుగుతూ ఉండడం మాత్రం విశేషం. మరోవైపు ఈ ర్యాన్సమ్ వేర్ సృష్టికర్తలు కొత్త వెర్షన్స్ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హాంకాంగ్ లో వానాక్రై కొత్త వెర్షన్ గుర్తించారు. అలాగే ఈమెయిల్ ద్వారా మాత్రమే కాకుండా
కొన్ని వెబ్సైట్లను సైతం హ్యాక్ చేసి వాటిలో లింక్ల ద్వారా కూడా హ్యాకింగ్ కు పాల్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.